कैमरामैन सर रेडी बाबू रेडी स्टार्ट करना हम तेरे बिन अब रह नहीं सकते तेरे बिना क्या वजूद मेरा तुझे తెలంగాణ అమ్మాయి తెలంగాణ సాంగ్స్ అంటే తెలంగాణ బిడ్డలు అంటారు. ఏదైనా ఫోక్ సాంగ్ పాడు. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. కలు తాగి కలుసుకుంటివా వగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా కలు తాగి కలుసుకుంటివా వగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా ఎలా నేర్చుకున్నది బీట్ బాక్స్ అనేది? అసలు ఇది యూట్యూబ్లో చూసి. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి ఆశే ఎందుకో తీయనైన ఈ భాషకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని దూరానికే విరహం ఎందుకో. కొన్ని సిచ్యువేషన్స్లో ఇవి నేర్చుకునేటప్పుడు మీ హెల్త్ కూడా ప్రాబ్లం అయిందని చెప్పారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎలాంటి అంటే త్రోట్ దీని మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదంతా పెయిన్స్ ఉంటాయి. గొంతు, చీక్స్ ఇవన్నీ హెవీ పెయిన్స్. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి దానివల్ల ఇంకా ఎక్కువగా? అంటే బ్లడ్ వస్తుంది త్రోట్లకి. ఇవన్నీ ఎందుకు, మనకి జాబ్ చేసుకోవాలి, ఏదైనా చూసుకోవచ్చు అంటే అనిపించింది కదా ఒక. అంటే అది ఆల్రెడీ అది చేసినప్పుడే జాబ్ ఇంకా ఇది రెండు సెట్ అవ్వట్లేదు అనేసి జాబ్ వదిలేసిన పోతే అని. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ 5 years ఉన్నప్పుడు పేరెంట్స్ ఎక్స్పైర్ అయిపోయినారు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మరి లైఫ్? ఇంత ముందులో ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది ఉన్నట్టు చెప్తా ఉంది. అంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దట్ ఈస్ వెరీ క్వైట్ కామన్ అది. ఎందుకంటే ఇలా 2 rupees అంటే రేపు 4 rupees. సో దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ మనీ ఇన్కమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ఈరోజు ఉన్న గెస్ట్ అంటే ఈ అమ్మాయి కదా గెస్ట్, పక్కన కూర్చుంది కాబట్టి జస్ట్ వస్తుందన్నమాట. సరే చెప్తాను, ఎవరున్నారు ఈరోజు మనతో పాటు ఉన్నారు జెబెక్స్ అంటే ఆయన పేరులోనే మీకు అసలు ఇదేంటి తేడాగా ఉంది పేరు అని అనుకుంటుండొచ్చు, కానీ ఆయన మీ అందరికీ ఆయన తెలుసు ఆల్మోస్ట్. నాట్ ఓన్లీ మన ఛానల్ కాదు, ఆయన చాలా ఫేమస్. మనం ఫేమస్ చేయలే, ఆయన ఫేమస్ అయిన తర్వాతనే ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి వచ్చినారు. సో మనతో పాటు ఈరోజు ఉన్నారు బీట్ బాక్స్ కమ్ ర్యాపర్ జెబెక్స్ ఉన్నారు. హలో జెబెక్స్. హాయ్, వాట్సాప్. అమ్మాయితో మాతో మాట్లాడరా అంటే ఫస్ట్ టైం హాయ్ చెప్తే. ఓకే, రైట్. ఫస్ట్ ఆ పేరు అంటే అర్థం ఏంటి తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ నా పేరుకి అర్థం లేదు బ్రో. ఇది అర్థం లేకుండా పేరు ఫస్ట్ టైం వింటున్నాం. అవును, ఎందుకంటే స్టార్టింగ్ జెబెక్స్ అనేది ఏంది అనేసి అంటే ఒక క్యాచీ నేమ్. ఇప్పుడు నా ఒరిజినల్ నేమ్ వచ్చి ఘన్శ్యామ్. ఇప్పుడు స్టేజ్ మీద అది పిలుస్తుంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట మరి. సో దాన్ని కొంచెం ఇట్లా కట్ చేయడానికి. అదే కొంత ఉంటారు కదా కొందరు ఈయనలా నత్తి మాటలు మాట్లాడడానికి రాదు కొంతమందికి. సో అలాంటి వాళ్ళ గురించి అని నోరు తిరగదు కదా. సో నీలాంటి వాళ్ళ గురించి అని ఆ పేరు జెబెక్స్. సరే, ఇప్పుడు నీకు ఏమో వచ్చి నీకు అన్ని బాగా మాట్లాడుతూ ఉంటది. సో ఏమంత ఎందుకు అంత తెలిసింది మీకే గురించి? రైట్. అంటే ఆ పేరు ఎలా పెట్టుకోవాలనిపించింది? కొత్తగా ఉంది, దానికి అర్థం కూడా లేదన్నారు. ఐడియా ఎలా వచ్చింది అనేది? ఐడియా అంటే ఇట్లా నార్మల్ ఇప్పుడు జెడ్ అనే లెటర్ నాకు ఫేవరెట్ అనమాట. లైక్ కొంచెం మనకి సెట్ అవుతుంది యాజ్ పర్ ఆస్ట్రో అండ్ ఆల్. సో దాని ప్రకారం ZEBX అన్నట్టు ఓకే అట్లా సెట్ చేసిన అనమాట. 4 letters క్లోజ్ ఉండాలా. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా చెప్పడానికి 4 letters క్లోజ్ అయిపోవాలన్నట్టు, అట్లా షార్ట్ అండ్ స్వీట్. ఓకే, రైట్. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మా వ్యూవర్స్కి మీ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. మేడం స్టార్ట్ చేయండి. కచేరీ. నేనా ఇప్పుడు గెస్ట్? సాంగ్ పాడితే మీరు అన్న దానికి. ఓకే ఓకే, హిందీ సాంగ్స్ ఓకే కదా జెబెక్స్? వద్దు, తెలుగు కావాలి మాకు తెలుగే వచ్చు. కానీ తెలుగు అంటే ఇప్పుడు నేను మళ్ళా పురాణంలా పోవాల్సి వస్తుంది. అంత పురాణం వద్దు, నువ్వు ఏ సాంగ్ అయినా పాడేసేది, నేను ఫ్లో క్యాచ్ చేస్తా.
అయినా వీళ్ళకి ఏంది చెప్పేది, మనం ఏ సాంగ్ అయినా ఆడొచ్చు, అది మాకు ఆయనకు డిపెండ్ అయి ఉంటుంది కదా. మా ఇద్దరికి సంబంధం కానీ. ఓకే, హిందీ సాంగ్ తీసుకుందాం జెబెక్స్. సార్ మన యాంకర్ పాట పాడుతుందంట, మనం దీన్ని బీట్ బాక్స్ చేద్దాం, చూద్దాం ఏమైనా టాలెంట్ ఎట్లుంది ఇప్పుడు నేను చూస్తాం. It doesn't mean about talent. I do singing too. ప్యాషనేటెడ్, సో లెట్స్ సీ. Okay. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा कर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो. నైస్. సూపర్. మీకు కాదు వాళ్ళకి. ఇంకొక సాంగ్ ఏదైనా తెలుగులో ఫోక్ కానీ, తెలంగాణ అమ్మాయి కాబట్టి తెలంగాణ. టిల్ దట్ మనం ఒక డిస్కషన్ అయితే పెట్టుకుందాం. నేను అప్పటివరకు ఆలోచిస్తా. తెలంగాణ అమ్మాయి తెలంగాణ సాంగ్స్ అంటే తెలంగాణ బిడ్డలు అంటారు. రైట్, ఒక తెలంగాణ సాంగ్, ఏదైనా ఫోక్ సాంగ్ వాడు. అంటే లైక్ వచ్చు, బట్ ఇప్పుడు రావట్లే. ట్రై చేయి. ఒక 2-3 లైన్లు చాలు కదా. చాలు, దాన్ని రిపీట్ చేయి అయిపోతుంది. కలు తాగి కలుసుకుంటివా, వగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా, కలు తాగి కలుసుకుంటివా, వగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా. సూపర్. అసలు అదంటే ఎలా నేర్చుకున్నది బీట్ బాక్స్ అనేది? అసలు ఇది యూట్యూబ్లో చూసి ఎక్కడ కోచింగ్ తీసుకోవడం కానీ అలాంటివి? అడిగితే ఇగ్నోర్ చేసినారు, మనకు నచ్చలేదు. పోయి చూసి ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఏంది దీని ప్యాటర్న్ ఏంది, ఎట్లుంటుంది, ప్రొసీజర్ ఏంది చూసినా, ప్రాక్టీస్ అంతే. చలో, అయితే ఫస్ట్ అసలు ఎంతవరకు చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం ఫస్ట్. అయితే తర్వాత మీరు ఎక్కడ అయిపోయేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చదువుకుని చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ 5 years ఉన్నప్పుడు పేరెంట్స్ ఎక్స్పైర్ అయిపోయినారు, మదర్ అండ్ ఫాదర్. సో మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ టేక్ ఓవర్ చేసినారు. దే అడాప్టెడ్ మీ అండ్ మై ఎల్డర్ బ్రదర్ అనమాట. ఎలా చనిపోయారు? అది పర్సనల్ షిట్. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మరి? నేను డిగ్రీ డిస్కంటిన్యూ. ఎక్కడ? ISO తార్నాక. ఓకే, డిగ్రీ డిస్కంటిన్యూ. సో ఇది బీట్ బాక్స్ నేర్చుకున్నప్పుడు ఏం చేశారు? అంతకు ముందు ఏం చేశారు మరి? అంతకు డాన్సింగ్ ఉండేవారు. అంటే ఎడ్యుకేషన్ కూడా మంచిగానే సార్టెడే ఉండే, దాంట్లోనే హయ్యర్ చేద్దాం అనుకున్నా కానీ రియాలిటీ చూస్తే ఏం లేదు, ఎంత చదువుకున్నా కూడా అదే. మళ్ళీ జాబ్ నచ్చని జాబ్, స్ట్రెస్ అంతగానం వద్దు, మనకి నచ్చిన పని ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలి. కొన్ని రోజులు లేట్ అయినా సరే, తక్కువ పైసలు వచ్చినా ఫస్ట్ మన మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఓకే, అయితే బీట్ బాక్స్ ఎప్పుడు ఆలోచన వచ్చిందండి? నేర్చుకోవాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎలా స్టార్ట్ చేశారు? ఎవరిని చూసి? లైక్ ఇంటర్లో ఉన్నప్పుడు ఒక ఈవెంట్ ఉండే, రచనోత్సవ అకాడమీది. ఆ ఈవెంట్లో చూసినప్పుడు ఒక అబ్బాయి చేస్తుండే, అప్పుడు అది నేను ఏదో స్క్రిప్టెడ్ అనుకున్నా, బ్యాక్ ఎండ్లో డ్రమ్స్ పెట్టి వాడు యాక్టింగ్ చేస్తుండేమో అనుకున్నా. తర్వాత అర్థమైంది అది రియల్ ఆర్ట్ ఉందని. ఓకే, ఇంకా మా అన్న ఆల్రెడీ ఈజ్ ఇంటూ ర్యాపింగ్ ఫీల్డ్ అనమాట, టైసన్ అని. ఓకే, సో అన్న కూడా గైడ్ చేసిండు అండ్ చెప్పిండు దీంట్లో ఘోర బాగుంటుంది అని చెప్తే దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఇట్ అనమాట. ఏ ఇయర్లో? ఇది 2019. ఎప్పుడు నేర్చుకున్నారు మరి? డిగ్రీ ఆపాక చదువుతున్నప్పుడేనా? డిగ్రీ కట్ అయింది. తర్వాత డిగ్రీలు ఉన్నప్పుడే చేస్తుండే డిగ్రీ ఈవెంట్స్ కూడా, కాలేజ్ ఈవెంట్స్ కూడా చేసిన. మా కాలేజ్లోనే పర్ఫామ్ చేస్తుండే స్టేజ్. ఓ సూపర్. తర్వాత ఇక మెల్లగా బ్యాలెన్స్ చేయలేకపోయినా, సిచ్యువేషన్ ఇంకా ఫినాన్షియలీ ఎవ్రీథింగ్ అన్నీ సపోర్ట్ చేయలేదు. సో అందుకే ఆపేసినాను. ఒక బీట్ బాక్స్లో మీకు హైప్ వచ్చింది ఏంటిది? ఎక్కడ గుర్తింపు వచ్చింది మీకు? ఫోక్ బీట్స్ బ్రో, తీన్మార్, ఇంకా తెలంగాణ డప్పులు ఒకటి వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు క్లబ్స్లో పర్ఫామ్ చేస్తుండే అనమాట, లైవ్ బ్యాండ్స్తోని. ఓకే, అప్పుడు అది వైరల్ కాగానే పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ, ఇక్కడ పోయినా కూడా బ్రో సో అండ్ సో అది ఇది అన్నట్టు. మరి ఈ పేరు ఎప్పుడు మార్చుకున్నారు? జెబెక్స్ అన్న. ఇది 22 హైప్ వచ్చాక, అంటే మీకు గుర్తింపు వచ్చిన తర్వాత? అప్పుడు స్టార్టింగ్లో గన్ అనే ఉన్న పేరు నార్మల్ నేమ్ పెట్టుకుంటే గన్ శ్యామ్ అనేసి. తర్వాత ఇక మెల్లగా స్టేజ్ నేమ్ కూడా కావాలి అంటే అప్గ్రేడ్, ఒక పేరు వాళ్ళకి కావాలి, మనకు లోగో అనేది ఉండాలి, ఆ లోగో చూస్తే మనది అని తెలిసిపోవాలి అన్నట్టు అట్లా ఓన్ క్రియేటివ్
థింగ్స్ అంతే. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మరి లైఫ్? ఇంత ముందులో ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది ఉన్నట్టు చెప్తా. ఉంది అంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దట్ ఈస్ వెరీ క్వైట్ కామన్ అది. ఎందుకంటే ఇలా 2 రూపీస్ అంటే రేపు 4 రూపీస్. సో దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ మనీ ఇన్కమ్. సో ఆశలు పెరుగుతుంటాయి. సో దాని హ్యాపీ వచ్చిన దాంట్లో హ్యాపీగానే ఉన్నా బ్రో. ఓకే, అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. నన్ను ఎందుకు చూస్తున్నావు? అమ్మాయి కదా, సారీ గైస్, అమ్మాయి కదంట. ఎలా ఉంది మరి ఫాలోయింగ్ ఇదంతా? ఫాలోయింగ్ అంటే చాలా మంది తెలుసు, ఫ్రెండ్స్. ఓకే, అంతలో ఒక సాంగ్ మళ్ళా అమ్మాయిల కోసం. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెనంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి ఆశే ఎందుకో తీయనైన ఈ భాషకి గుప్పెనంత గుండె ఏమిటో చెప్పలేని దూరానికే విరహం ఎందుకో ఓ రెండు చూసే కళ్ళకి లోకమంతా ఇక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి నీ శిక్షలందుకో ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా. ఓకే, సూపర్, ఇద్దరికి సూపర్. ఈసారి బాగా పాడిన సాంగ్ కదా. నైస్, అవును, బాగా వచ్చింది. దానికంటే ఇప్పుడు సాంగ్ చాలా బాగుంది. అవును, నాకేంటి జడ్జిమెంట్ అవసరం లేదు. ఓకే, కాంప్లిమెంట్, జడ్జిమెంట్ కాదు, కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అమ్మాయిలు తీసుకుంటారు కదా. సారీ, ఇందాక అమ్మాయి కదా అని చెప్పింది కదా, మర్చిపోయాను. ఓకే, అయితే కొన్ని సిచ్యువేషన్స్లో ఇవి నేర్చుకునేటప్పుడు మీ హెల్త్ కూడా ప్రాబ్లం అయిందని చెప్పారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎలాంటి దానివల్ల? అంటే థ్రోట్ దీని మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదంతా పెయిన్స్ ఉంటాయి, గొంతు, చీక్స్, ఇవన్నీ హెవీ పెయిన్స్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కౌట్కి వెళ్తున్నాం, జిమ్కి వెళ్తున్నాము, స్టార్టింగ్ 1 వీక్ బాడీ పెయిన్స్ ఉంటుంది. దెన్ యువర్ బాడీ విల్ గెట్ అడాప్ట్ టు దట్ పెయిన్. సో దాని తర్వాత నార్మల్ అనిపిస్తుంది, ఆ పెయిన్ని కూడా ఎంజాయ్ చేసే స్టేజ్ వచ్చేస్తుంది అనమాట. సో కన్సిస్టెంట్గా చేయడం వల్ల ఏంటంటే ఆ పెయిన్ ఇంకా ఉండదు, నార్మల్ అయిపోతుంది. ఓకే, ప్రాక్టీస్ వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి దానివల్ల ఇంకా ఎక్కువగా? అంటే బ్లడ్ వస్తుంది థ్రోట్లకి. అంటే కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని ఉంటాయి అనమాట, కొంచెం టఫ్ ఉంటాయి. దానికి థ్రోట్ బేస్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నార్మల్ చేసేది కిక్ డ్రైవ్, ఇప్పుడు ఇది ఇన్స్ట్రుమెంటల్. మేము టెక్నికాలిటీ చేసినాం అనుకో, అప్పుడు ఇట్ సౌండ్స్ లైక్ దిస్ అనమాట. దీనికి ఏంటంటే ఈ సౌండ్ ఏదైతే బేస్ వస్తుంది ఇట్లా, సో ఇక్కడికైనా వస్తుంది అనమాట, దానికి ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే మన మిరియాలు ఉంటుంది కదా, మిరియాలు పౌడర్ ఎక్కువ తీసుకుంటే దానివల్ల మంచి వామ్ హీట్ ఉండాలన్నమాట. ఓకే, కోల్డ్ వాటర్ ఎక్కువ తాగితే గొంతు కూర్చుని పోతే అప్పుడు చేయలేము. మళ్ళీ దీంట్లో సాక్సోఫోన్ అనేసి ఇన్స్ట్రుమెంటల్ వోకల్ యూజ్ చేసి అట్లా డిఫరెంట్ ఉంటాయి వేరియేషన్స్. ఓకే, అంటే ఎన్ని రోజులు నేర్చుకున్నారు దీన్ని? యూట్యూబ్లో చూస్తుంటే చాలా డేస్ అవుతుంది కదా. లైక్ ఒక 6 months నాకు బేసిక్ బీట్స్, అంటే ఇది బేసిక్ అనమాట. ఇది బేసిక్ బీటీ కేటీ, ఇది ప్యాటర్న్ అనమాట. ఒక్కసారి మళ్ళీ ఒకసారి. అట్లా సూపర్. ఎన్ని బీట్స్ ఉంటాయి దీంట్లో నేర్చుకోవడానికి? నార్మల్ ఒకటి అన్నారు, నార్మల్ బీట్ ప్యాటర్న్స్ ఉంటాయి బ్రో. ఇప్పుడు ఇది ఒక డ్రమ్ కిట్ ఉంటుంది కదా మనకి, జాజ్ సెట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇమిటేటింగ్ జాజ్ అనమాట. కిక్ డ్రమ్ ఇప్పుడు నార్మల్గా ఇది మనకి కింద ఉంటుంది, ఇట్లా ఐ హ్యాట్ పైన ఉండేటి. సో ఇది ఇంకొకటి ఇక్కడ స్నేర్ వస్తుంది, ఇది స్నేర్. ఇక్కడ పిఎఫ్ స్నేర్ ఉంటుంది ఇంకోటి, అది అట్లా డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి అనమాట. బీజిఎం స్నేర్, అట్లా రిమ్ షాట్స్, అట్లా డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ ప్రాక్టీస్ చేయాలి, ఒక్కొక్కటి సపరేట్గా ప్రాక్టీస్ చేసి దెన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ ప్యాటర్న్ లెక్క చేసి ప్రాక్టీస్ చేయాలన్నమాట. టైమింగ్ మెట్రోనోమ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది. ఒక 6 months ట్రై చేశారు? 6 months ఇక ఫుల్ ఒట్టి మాట్లాడినప్పుడే నోరు మాట్లాడుతుంటది, అంతే, సైలెంట్ గా అయితే ఉండదు. తర్వాత ఎప్పుడైతే కాన్వర్జేషన్ ఎండ్ అయిపోతుందో దెన్ విల్ బి కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అనమాట. బి అంటేనే ఉండాలి. ఓకే, అంటే ఎప్పుడైనా ఇవన్నీ ఎందుకు, మనకి జాబ్ చేసుకోవాలి, ఏదైనా చూసుకోవచ్చు అంటే అనిపించింది కదా? ఇప్పుడు మనీ లేని ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఆ టైంలో అనిపించింది మనకి ఎందుకు అవసరమా, జాబ్ చేసుకుంటే అందరిలాగా మనం కూడా ఎంజాయ్ చేస్తూ అనిపిస్తుంది కదా? ఎప్పుడైనా అనిపించింది? లేదు, అంటే అది ఆల్రెడీ అది చేసినప్పుడే జాబ్ ఇంకా ఇది 2 సెట్ అవ్వట్లేదు అనేసి జాబ్ వదిలేసిన. పోతే అని. ఏం జాబ్ చేశారు? నేను US IT రిక్రూట్మెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీ పక్కన ఇంకొక తను ఉంటాడు కదా, సాయి రిషి. సాయి రిషి. ఎట్లా పరిచయం తను? అట్లా మీకు ఇద్దరికి
స్టార్టింగ్లో నాది ఒకటి రీల్ వైరల్ అయింది అనమాట, బీట్ బాక్సింగ్ ఒక్కొన్నే చేస్తుండే. వైరల్ అయినప్పుడు అందరూ నన్ను తమిళియన్ అనుకున్నారు అనమాట. ఫస్ట్ నేను తమిళనాడులో ఉంటానేమో అనుకున్నారు, కానీ అన్న ఇంటికాడనే ఉంటుండే అక్కడ నాగారం, అక్కడనే ఉంటాడు ఈసీఎల్ సైడ్. సో ఇక అన్న నాకు ఇన్స్టాగ్రామ్ టెక్స్ట్ చేసి బ్రో ఇట్లా కొలాబ్ చేద్దాము, మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే చెప్పండి అది అంటే. హైదరాబాద్కి రావడం ఏంది బ్రో, మనం ఈడనే ఉంటాం అది అనేసి అంటే, ఏడా అంటే ఈడనే సైనిక్పురిలా అనేసి అన్న. ఇక ఇంత పక్కన ఉంటాం అని ఇప్పుడు దెన్ మళ్ళీ క్యాచప్ అయిపోయినాం అనమాట. మేమిద్దరం కలిసి మళ్ళీ ఒక రీల్ చేసినాం. ఫస్ట్ రీల్ అది కూడా వైరల్, అది మందు మీద పాట పాడినాను. ఏదో ఒకసారి అది మీరు సాంగ్ చెప్పండి, మా యాంకర్ పాడతారు. సాంగ్ అది ఓన్ సాంగ్స్, ర్యాప్ ఓన్ గా రాస్తారు కదా, ఓకే. ఓన్ సాంగ్స్ అనమాట. అది ఎట్లా వస్తాయి అంటే, మందాకితే వస్తుందా నా వస్తే పోతుందా నా రోగం నీకు వస్తుందా నా ఇంటి ముంగ టెంట్ అన్నా ఇల్లంతా సెంట్ అన్నా డంపాప 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 డం అనేసి ఉంటుంది అనమాట. ఓకే పాడాలనా? వద్దులే. ఓకే రైట్. ఇప్పుడు మీ మధ్యన ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉండడం వల్ల కలవట్లేదని చాలా మంది అంటున్నారు. షూ అంటే ఇట్లా రీసెంట్గా యాక్సిడెంట్ అయిండే కదా నాకు ఆగస్ట్లో. సో యాక్సిడెంట్ వల్ల చాలా డౌన్ఫాల్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ డెడ్ అవుతుండే, బట్ గాడ్ సేవ్, హెల్మెట్ కూడా లేదు, కానీ ఒక చిన్న స్కార్ కూడా పడలేదు నెత్తికి. సో చెయ్యి మొత్తం స్క్రాచ్ అయిపోయి హాస్పిటలైజ్డ్ ఉండే. అప్పుడు కూడా ఈ హాస్పిటల్కి నాకు చాలా బంధం ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తా, ఫుల్ ఎనర్జీతో మంచిగా, ఎంత 100% కన్నా 200% ఎంజాయ్ చేస్తా. కాకపోతే రెస్ట్ ఇదియండి బాడీకి. ఆ రెస్ట్ ఏం చేస్తా అంటే బాడీ రెసిస్ట్ అయిపోయి అప్పుడు హాస్పిటల్లో పడేస్తా, ఒక 4 రోజులన్నా రెస్ట్ తీసుకోవాలా నువ్వు అనేసి. అప్పుడు నేను కూడా అనుకుంటా ఓకే, మంచిగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసినా కదా, బాగాలేనప్పుడు రెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంటే అనేసి. ఎందుకంటే రెస్ట్ చేయబుద్ది కాదు నాకు, పడుకోబుద్ది కాదు ఎక్కువ. పడుకుంటే ఏముంది, చీకటి ఉంటుంది కదా. సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద నేచర్ అనమాట. ఓకే. ఇంటర్నేషనల్ నుంచి ఏమైనా వస్తున్నాయి మరి వీటి గురించి ఏమన్నా? ఇంటర్నేషనల్ అంటే ఒకటి ఉంది, యుఎస్ టూర్ జరుగుతుంటుంది, మన రామ్ మిరియాల్ అన్న వీళ్ళు తెలుసు అనమాట. ఉన్నాయి, కాకపోతే ఇప్పుడే ప్లాన్ లేదు. కొంచెం నాది ఏంటంటే సెల్ఫ్, ఇప్పుడు ఒక సాంగ్ రాసిన ఆల్రెడీ, రికార్డెడ్ అయిపోయింది. ఆ పాట కొంచెం మార్కెట్లోకి వస్తే మార్కెటింగ్ మంచిగా చేసి అప్పుడు దానికి మంచి ప్రొడ్యూసర్, ఇంకా మంచి ప్రొడ్యూసర్ని చూసి నెక్స్ట్ ఇంకొక కమర్షియల్ సాంగ్ వస్తుంది చున్నీ అనేసి. అవన్నీ ఇప్పుడు రాస్తున్నా ప్రెసెంట్. సాంగ్స్ కూడా మీరే రాస్తారా? సాంగ్ నేమ్ చున్నియా. ఒక అమ్మాయి చున్ని గురించి వర్ణిస్తూ అంటే అందాన్ని చున్ని. ఇదేందో ఈ మధ్య అందరూ చీర బ్లౌజ్ అని చెప్పి తీస్తున్నారు సారీస్ కదా. అంటే ఆర్జీవి గారు మనం తీసారని చెప్తుంది. శారీయా? శారీ. అది చీర కాదు. చీర కాదు, చీర చీర. చీర కాదు అది, శారీ. అంటే అదే లైక్ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, అన్ని ఇట్లా క్లోత్స్ పైన తీస్తున్నారు ఎందుకు అంటే తక్కువ కదా అమ్మాయిల యూజ్ చేయటం. అంటే చున్నీ అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అది ఒక అమ్మాయి చున్నీ అంటే అంత పద్ధతిగా ఉన్న అమ్మాయిని ఎట్లా వర్ణిస్తారు అనేసి పాట రూపంలో చూపిస్తాం అన్నమాట. కొన్ని ఏమైనా రాసిన సాంగ్స్ రిలీజ్ అయిన పాడతారు ఏమన్నా? ఒక సాంగ్ ఉంది, బ్రేకప్ సాంగ్, అది మీకు వినిపిస్తుంది. వినిపించదు, మీరే పాడండి. అచ్చా. हाँ मैंने देखा था बहुत कुछ, I thought she was my सब कुछ, but she never came me so fuck bitch, healing myself like a rap chick, I don't know why things are breaking, I'm sitting alone, I'm shaking, I don't want any bitches no more, fuck myself deep, hard till core, I never thought she will leave me alone, abhi मैं बन गया बड़ा balloon, ए बड़ा बैलून, अभी मैं बन गया बड़ा बैलून, जी हाँ बड़ा बैलून, सोचा नहीं था she kick me till moon, ए बड़ा बैलून, धोखा खाया था वो महीना था जून, हट बड़ा बैलून, तूने किया मेरा सपनों का खून, तेरे साथ ना सही था फिर भी तेरे पास था, देखते ही तुझको मेरा दिल भटक गया, बात मेरे दिल की मेरे दिल में ही अटक गया, सोचा था मैंने 7 कदम तेरे साथ मैं चलूं, लेकिन मेरे नसीब में अकेला ही मैं यूं खिलूं, तुझको पाके खुद को खो के खुद से मिल चुका था मैं, दिल तो चाहता था तुझको याद ही मैं ना करूं, ऐसा लगता है मुझे तुझे ले जाके बाहर फिरूं, ఏ తుజే లే జాకే బార్ ఫిరు నా కళ్ళలో నా కళ్ళు పెట్టి చూసినావు ఎందుకు, నేను మరవలేక వదలలేక వెళ్తున్న ముందుకు, ఆ రోజు మరవలేను నేను మళ్ళీ కలవలేను, పెద్ద బుగ్గగాన్ని చేసి నువ్వు నీలో గెలవలేవు, హలో కన్నా నా నాన్న ఐఫోన్ గిఫ్ట్ చెయ్యమంటివి, ఓకే బేబీ నో ప్రాబ్లం అంటూ జుట్టు పీకుకుంటేని, నా కళ్ళ నిండా బాధ చూసి దోస్తులాగా మాయనే, గజిబిజి నా బతుకులో నా సుఖము లేకపాయనే. సూపర్. నీకేమైనా సింక్ అయినాయా? సింక్ అయినా కాదు, నేను ఆలోచిస్తున్నా ఏంటంటే దమ్ము తీయకుండా వాడుతున్నాడు కదా ఎంతసేపు కంటిన్యూస్ గా. సో ఇది మంచి మాస్టర్ పీస్ అనమాట. సో దీన్ని కొంచెం బయటికి తీద్దాం అనేసి ప్లాన్ అంతా. ఓకే. దీని మీద ఇంకా దీనికి మంచి వీడియో నువ్వు అబ్జర్వ్ చేసినావు ఆ సాంగ్ లో 3 లాంగ్వేజెస్ ఉన్నాయి.
అట్లా అట్లా ఆ బ్లెండ్ తీసుకొచ్చిన ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ కదా, సో వాళ్ళకి తెలియాలి ఐ కెన్ డూ దీస్ 3 జానర్స్ అనేసి. మనకు వచ్చిన 3 కంఫర్టబుల్ లాంగ్వేజ్లో ఐ కెన్ స్పిట్. ఓకే, నువ్వు తెలంగాణ కదా, తెలంగాణలో ఒక ఫోక్ సాంగ్ రాస్తున్నారా, ఏమైనా పాడతారా? ఫోక్ సాంగ్స్ అయితే ఇప్పటికి ఏం ప్లాన్ లేదు. మీకు వచ్చిన సాంగ్ ఒకటి ఏమన్నా ఫోక్లో చూద్దాం ఒకసారి ఎలా ఉండదని. అట్లా పాడలేను బ్రో, లైక్ మనది రాసిందే పాడతాం అనమాట. ఇది ర్యాపింగ్ లేదు ఒకటి ప్రాబ్లం, వేరే వేరే సాంగ్స్ పాడలేము. మనం రాసింది మంచి, ఎందుకంటే ఈ ఫోక్ జోనర్ అనుకో, ఈ ర్యాప్లో ఏముంటుంది దీంట్లో ఓన్లీ రిథమ్ అండ్ పోయిటరీ. సింగింగ్ లేదంటే దాంట్లో అది చాలా డీప్ షిట్. అది మళ్ళీ దాంట్లో తాళాలు, గమకాలు, మూలాలు అమ్మో చాలా ఉంటాయి. సో మళ్ళా అది ఇంకొక సాంగ్ ఏమన్నా బ్రేకప్ సాంగ్ వద్దు కానీ లవ్ సాంగ్ ఒకటి. ఫ్రీ స్టైల్ వాడతా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఐ కెన్ సింగ్ ఏ సాంగ్ అనమాట. హారికి కావేరి మీద ఒకటి ఏమన్నా? నేను అందరిని ఇంక్లూడ్ చేస్తాను. అమ్మాయిలను ఇంక్లూడ్ చేయండి, అబ్బాయిలు ఏం వద్దులే. Yeah. కాల్ చేసింది నాకు అంటుంది ఒక ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తావు ZBX, నీ హెల్త్ ఎట్లా ఉంది కూడా అడిగినా కూడా నేను వచ్చేసా. యాక్చువల్లీ నిన్న రావాల్సి ఉండే కానీ ట్యూస్డేకి దీన్ని ఫ్లిప్ చేసుకొని మేము వచ్చాక అంటుంది ఏమైంది ఇంతసేపు ఇంత లేటు వచ్చినా కూడా నీ హెల్త్ ఎంత బాగాలేదు అని తెలుసుంటే నేను అసలు పోస్ట్ పోన్ చేస్తుంది. బట్ ఐ రియలీ డోంట్ నో అని చెప్తుందిగా. ఈ కావేరి మాటలు అసలు నమ్మకు బ్రో, ఈమె చెప్పిన మాటలన్నీ డేంజరస్ బ్రో. ఈమె నవ్వెంత కిల్లింగ్ గా ఉన్నా కూడా మంచి చాలా స్వీట్ బ్రో. దట్ ఈస్ హౌ వి లివ్. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా వచ్చింది. సో ఫ్రీ స్టైల్ ఏదున్నా కూడా లైక్ ఈవెంట్స్ ఏది చేసినా కూడా ఈవెంట్స్ లో ఫ్రీ స్టైల్ చేస్తాను అనమాట. లైక్ ముంగట క్రౌడ్ వాళ్ళందరినీ బేస్ చేసుకొని వాళ్ళకి ముందు చెప్తారు, నాకు వర్డ్స్ ఇస్తుండండి. లైక్ కొందరు ఫోన్ చూపిస్తారు, కొందరు వాళ్ళ షర్ట్ చూపిస్తారు, కొందరు వాళ్ళ షర్ట్ మీద ఉన్న కొటేషన్ అట్లా చూపిస్తుంటే ఆ పాటలని రైమింగ్ లో వీ హ్యావ్ టు. ఓకే, వచ్చిన చూస్తున్నారు కదా కావేరి ఎలా చేస్తుందో, పక్కన అందరినీ డామినేషన్ చేస్తారు కదా, దాని మీద ఒక్కటి మా మేము అందరు కలిసి డామినేషన్ చేస్తున్నాం కదా, నిజమే కదా. Yeah. Let's go. టీం అందరికి హెడ్ అయ్యి ఉన్న కూడా ఇక్కడేమో ఒక్క అమ్మాయి రూల్ చేస్తుంది. ఏమనంటే తెలంగాణ బిడ్డ నేను అనుకుంటా, అందరితోని బయసు పెట్టుకోకు, నాతోని పెట్టుకుంటే తట్టుకోలేవు సోదరా అంటుంది ప్రతిసారి. ఎక్కడ చూసినా కెమెరా మ్యాన్ కి కూడా డైరెక్ట్ చేస్తుంది. డైరెక్టర్ లాగానే కూర్చుంటుంది, ఆర్జీవి క్యాండిడేట్ లాగానే కూర్చుంటుంది. చాలా ధైర్యంగానే ఉంటుంది, డామినేషన్ చేసుకుంటూ స్లో మోషన్ లో క్యాప్చర్ చేస్తుంది. ఓకే, రైట్. ఇవన్నీ నేర్చుకుని చాలా టైం చెప్పారు ఇందులో ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో. సో దీనికి ఏమైనా సంబంధించిన అకాడమీ ఏమైనా పెడుతున్నారు మరి? ఎందుకంటే మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు కొన్ని మంది ఇగ్నోర్ చేశారని చెప్పడం జరిగింది. సో మీరు ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా? అంటే చాలా మందికి ఇష్టాలు ఉంటాయి, ఎలాంటి కాన్సెప్ట్ చేయాలి, ఎలా ఎదగాలని ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అలాంటి పెడితే మాత్రం నేను ఫ్రీ క్లాసెస్, ఫ్రీ కోచింగే పెడతాను. ఎందుకంటే ఐ నో హౌ థింగ్స్ వర్క్. నేను ఫ్రీగానే నేర్చుకున్నా, నేను ఇన్వెస్ట్ చేసిందల్లా టైం. సో డబ్బులు ఇస్తా అన్నా కూడా నేర్పించే వాళ్ళు లేని స్టేజ్లో ఉన్నప్పుడు డబ్బులు లేకుండానే ఫ్రీగానే నేర్పించాలంటే ఫస్ట్ నేను సెట్ అవ్వాలి దానికి, అంటే ఆ రేంజ్కి రావాలి ఫస్ట్. ఏంటంటే ఇద్దరు నలుగురిని స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి టీచ్ చేయడానికి నేను ఫ్రీ ఉన్నా లేకున్నా ఇంకొకళ్ళు అవైలబుల్ ఉండేటట్టు వాళ్ళకన్నా పే చేయాలి కదా. సో ఆ హెల్త్ ఆ ఫినాన్షియల్ స్టేటస్ మనకి కరెక్ట్ ఉన్నప్పుడు వీ కెన్ టేక్ స్టెప్స్ అన్నమాట. ఉంది నాకు కూడా ప్లాన్. లైక్ ఆన్లైన్ క్లాసెస్ ఇస్తుండే ఇంతకుముందు, కానీ ఇప్పుడు కొంచెం ఇక టైం దొరకక ఆక్యుపై అయిపోయి జర మల్టిపుల్ థింగ్స్ ఎక్కువైపోయినాయి అనమాట. ఇప్పుడు ఇది నేర్చుకునేటప్పుడు డైట్స్ కానీ ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా? ఇప్పుడు జిమ్కి వెళ్తా ఉంటే కొన్ని ఉంటా ఉండే, సో దీనికి కూడా ఏమైనా ఉంటుందా? దీనికి ఏం లేదు, దీనికి ఒకటే వామ్ వాటర్ ఇస్ ద బెస్ట్ థెరపీ. ఇంకోటి అలా టర్మెరిక్ అండ్ జింజర్, ఇది అంతే, ఇంకేం లేదు. ఇంకా లిక్విడ్సే మనకి గొంతుకి. కాకపోతే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే డైరెక్ట్ స్మోకింగ్, డ్రింకింగ్ పర్లేదు, హార్డ్ ఏదైనా అట్లేం ఉండదు. ఆల్కహాల్ ఏంటంటే లైక్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ లివర్, నాట్ లంగ్స్. సో మనం చేసేదంతా బ్రీత్ లంగ్స్ మీదే ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ లంగ్స్ అంతా.
ఓకే, మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు మీ లక్ ఎట్లా బీట్ బాక్స్ చేస్తారు? ఉన్నారు ఒక 15 మెంబర్స్, 15 నాకన్నా క్రేజీగా చేస్తారు. ఓకే, దాంట్లో 2 ఉన్నారు, వాళ్ళు చాలా బాగా చేస్తారు. కాకపోతే ఇంటర్నేషనల్ టెక్నికాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేను గమనించింది ఏంటంటే ఆడియన్స్కి టెక్నికాలిటీ చూడట్లేరు, వాళ్ళు వైబ్ చూస్తున్నారు. ఎవరైనా ఫోక్ సాంగ్, ఇప్పుడు వెస్టర్న్ పీపుల్ ముంగట కూడా చేసిన నేను, ఇంటర్నేషనల్ పీపుల్, ఈ ఫారినర్స్ వాళ్ళందరూ ముంగట చేసినప్పుడు కూడా వెస్టర్న్ బిట్స్ ఎన్ని చేసినా కూడా మన తెలంగాణ డప్పులు, తీన్మార్ ఇవి కొడితే కనెక్ట్ అవుతారు, అక్కడ వైబ్ అవుతారు. కానీ నార్మల్ తింటుంటే ఏదో ఇంటర్వ్యూ అన్నట్టు ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే పీపుల్ ఆర్ స్క్రీమింగ్, అంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు ఇవి మన తెలంగాణ డబ్స్. ఓకే, ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్ అనమాట. ఓకే, ఒక్కసారి వాళ్ళ దగ్గర చేసినట్టు మా దగ్గర కూడా. ఓకే, ఒక తీన్మార్ బీట్. ఓకే, switch the beat. అంటే వాళ్ళకి అర్థమైంది, కనెక్ట్ అవుతా ఉంటారా? వైబ్ కదా, ఏమైంది కనెక్ట్ అవ్వలేదు మరి? డాన్స్ చేయాలనిపిస్తుంది నాకు, కనెక్ట్ కాదు. కనీసం ఇట్లా ఇట్లా అంటారు కదా బ్రో నార్మల్గా, నచ్చలేదా? నువ్వు ఆల్రెడీ ఇప్పటికే నా మీద 2 వేయించినావు, అదేదో మంత్రాలు చెప్పించినట్టు. చూసారు ఇందా ఎంత డామినేషన్ చెప్పండి, ఉందా లేదా సీరియస్గా? ఆడపిల్లలు ఇవాళ రేపు అట్లనే ఉండాలి. చూసినా ఆడపిల్ల సరే ఈడపిల్లనే. అక్కడ పిల్ల. సో బ్రో ఇప్పుడు లైఫ్ బాగానే ఉంది, అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయి లైఫ్లో? చేంజెస్ అంటే గ్రాఫ్ అయితే మంచిగానే ఉంది, పైకే ఉంది గ్రాఫ్. మరి ఓవర్ నైట్ స్టార్ అయిపోయా అట్లా లేకుండా కన్సిస్టెన్సీ ఉంది అంతే. లైక్ పెరుగుతుంది, మనం ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రెస్, ఏదో ఒక ప్రొడక్టివ్ థింగ్. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నా, నిన్నేం చేసినా, ఇవాళ చేసింది రేపటికి ఎట్లా హెల్ప్ అవుతుంది అన్నట్టు జస్ట్ చిన్న చిన్నగా, ఏదో పెద్దగా చేసేలా రాత్రి అన్నట్టు కాకుండా చిన్న చిన్న థింగ్స్లో చాలా చేంజెస్ వచ్చినాయి. కాకపోతే ఈ ఫీల్డ్ ఎట్లుంటుంది అనేసి అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, ఫుల్ ఎంటర్టైన్ మోడ్ అండ్ ఫుల్ రిచ్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఆర్టిస్ట్ లైఫ్ ఎప్పుడైనా చాలా స్ట్రగుల్స్ ఉంటుంది. ఎందుకంటే ఎవడు సపోర్ట్ చేయడు, తర్వాత కొంచెం ఎదగంగానే వాడు సెట్ అయిపోయింది కదా అని ఒక మార్క్ వేసేస్తారనమాట. సో స్ట్రగ్లింగ్, ఎవరిదైనా స్ట్రగ్లింగ్ లైఫే, ఎంత మంచి యాక్టర్ అయినా. రీసెంట్గా ఇఫ్ యూ జస్ట్ సీ బాబీ డియోల్, ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, ఇప్పటి నుంచో సీనియర్ యాక్టర్, బట్ హీ వాజ్ లైక్ జాబ్లెస్. ఏంటంటే ఒక్కసారి ఈ ఫీల్డ్కి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి నార్మల్గా జాబ్కి వెళ్ళి పని చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు. ఇంకా ఇది ఏంటంటే బిజినెస్ అంతే, ఫేమ్ కూడా ఎక్కువ రోజులు ఉండదు. అది ఉన్న 4 రోజులు పైసలు ఎంతో సేవ్ మనీ మేనేజ్మెంట్ చేసుకొని బిజినెస్ పెట్టేసుకొని ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుకోవాలంతే. అయితే ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ కొన్ని ఎదుగుతుంటే కొంత తక్కువ టైంలో ఎదుగుతుంటే తొక్కేస్తూ ఉంటారు. సో మీ ఫీల్డ్లో కూడా ఉంటుందా మరి దాంట్లో? ప్రతి ఫీల్డ్లో కామన్ అది. జరిగినాయి అలాంటి షేర్ చేసుకోవచ్చు. లైక్ సూపర్ సింగర్, స్టార్ మా సూపర్ సింగర్ ఉన్నప్పుడు దాంట్లో సెలెక్ట్ అయినా నేను రౌండ్స్లో లీగల్గానే, లైక్ రౌండ్ సెలెక్షన్స్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఏం వాడకుండా మన టాలెంట్ అంటే సింగింగ్ దాంట్లో నేను బీట్ బాక్సింగ్ ఆడిషన్ ఇచ్చిన అనమాట. సో సెలెక్ట్ అయిన తర్వాత ఇక వేరే పాలిటిక్స్ అయిపోయి సంథింగ్ వేరే కాల్స్ అటు క్రాస్ అయిపోయి కొన్ని పేర్లు చెప్పలేను. దానివల్ల అప్పుడు అర్థమైంది, అచ్చా ఓకే ఇట్లుంటుంది ఎక్స్పీరియన్స్ ఐ గెయిన్డ్. చలో ఇట్లుంటుంది స్టోరీ, ఈ స్టోరీని ఎట్లా తిప్పాలన్నది నా చేతిలోనే ఉంది. సో ఆపర్చునిటీ కోసం మనం ఊరుకోద్దు, వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ ఆపర్చునిటీ సో దట్ ఆపర్చునిటీస్ షుడ్ కమ్ టు అస్. ఓకే, ఆ క్రియేటింగ్ థింగ్కి కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు మనమే ఇదేంది మార్కెట్, ఇప్పుడు రేపు నాకు ఫేమ్ వచ్చేసింది, మన పాటలు బయట మార్కెట్లో వినిపిస్తున్నాయి, మన బీట్ బాక్సింగ్కి డిమాండ్ పెరిగింది అనేసి అంటే పీపుల్ విల్ డూ బిజినెస్ విత్ దట్. నిన్ను వాడుకొని బిజినెస్ చేస్తారు, నీకు 2 రూపాయలు ఇస్తారు, వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. సో ఉన్నన్ని రోజులు వాడుకోవాలా. ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటారు మరి? ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటారు మీరు? డిపెండ్స్ ఆన్ ఈవెంట్ బ్రో. బేస్ అమౌంట్ వచ్చి 5,000 మినిమం, దానికన్నా తక్కువ అయితే చేయను. సో బేస్ అమౌంట్ ఇక చిన్న ఈవెంట్ ఎంత అయినా కూడా, కెఫే అయినా కూడా 5,000 మినిమం, 45 minutes స్లాట్. సో ఇక అప్ టు ఏంటంటే 55,000 to 60,000. ఓకే, మన ఈ మధ్యన హైదరాబాద్లో కొన్ని రీల్స్ వస్తూ ఉన్నాయి అనమాట.
అందరు ర్యాపర్స్ వచ్చి కానీ బయట చేస్తున్నారు, ఏంటది అంతా సెలబ్రేషన్? సైఫర్ బ్రో అది. సైఫర్. మొన్న మనోళ్ళు కేడెన్ శర్మ ఇంకా ధార్మిక్ అని ఉంటారు మా ఫ్రెండ్స్. సో వాళ్ళు ర్యాపర్స్, మన MTV అసలు ర్యాపర్స్. వాళ్ళు ఓజీ సైఫర్ అనేసి ఒకటి అంటే ఓన్లీ ఓజీ పీపుల్ సైఫర్కి అందరూ ఎవరెవరైతే ర్యాపర్స్ ఇన్ని రోజులు అంటే ఆ సైఫర్ టైంలోనే అందరు కలుస్తారు అనమాట. కలిసి మాట్లాడుకొని ఒక కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి. సో అట్లా సైఫర్లో ఏంటంటే గ్రూప్ ఆఫ్ బీట్ బాక్సెస్, గ్రూప్ ఆఫ్ ర్యాపర్స్ అందరు వచ్చేసి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్ పాటలు చెప్తారు. ధార్మిక్ తెలుసా మీకు? ధార్మిక్ ఇంకా ఒకసారి కాల్ చేద్దాం, ఫ్రాంక్ కాల్. వాళ్ళు ఎత్తారు దశగ్రీవ. మనోడు యాక్చువల్లీ ఇంటర్వ్యూలు చేస్తలేడు కానీ, లేకపోతే నేను ఫ్రాంక్ కాల్ చేయొచ్చా తనకేమన్నా? అంటే ఏమన్నా అలా చేసి ఒక అమ్మాయితో ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే నార్మల్ గా ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, నాకు అమ్మాయి అంటే ఇంట్రెస్ట్. సో అమ్మాయికి కూడా నేను అంటే ఇష్టమే, కానీ మేమిద్దరము సంథింగ్ ఏదో ఒకటి క్రియేట్ చేయండి. అంటే ఆ అమ్మాయి నాకు ఇష్టం, నా ఫ్రెండ్ కి కూడా ఆ అమ్మాయి, ఇద్దరికి ఇష్టం. వాళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నారు. ఈ అమ్మాయి నేను ఇప్పుడు కొంచెం నేను ఫేమ్ అవ్వగానే ఈ అమ్మాయి నా దగ్గర నేను కావాలంటుంది. సో ఇప్పుడు నేను అమ్మాయితోనే ఉన్నా, గొడవ అవుతుంది ఇక్కడ. ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. సో నాకు ఏం అర్థం అవుతలేదు అని ఒకసారి మాట్లాడు అనేసి అట్లా అమ్మాయి కావాలంటే ఈ అమ్మాయికి ఇచ్చే ఫోన్ మా ఎంకరున్నారు. హలో హలో తింటున్నా, ఒక 2 నిమిషాలు కాల్ చేస్తా. అవునా? లేదు బాయ్, కొంచెం అర్జెంట్, జరా వేరే స్టోరీ. అయ్యో ఇక్కడ మన బంజారా హిల్స్లో ఒక పిల్లతో ఒక చిన్న గిచ్చి అయిపోయింది. అయితే నువ్వు తెలుసు అనేసి అన్నారు. అయితే ఒక్క నిమిషం మాకు మాట్లాడు అనేసి అన్నారు. అయితే ఏమో నువ్వు తెలుసు అంట ఆల్రెడీ, చిలకలగూడలో తెలుసు నాకు, సాయి తెలుసు అది అనేసి. సాయి తెలుసు మీ ఫ్రెండ్ అది అంటే ఎవరు అనేసి అన్నా నేను. దశగ్రీవ అంటే అప్పుడు అరే ఓకే ఓకే అనేసి. ఒకసారి మాట్లాడు కదా బాయ్, స్టోరీ ఇస్తున్నాను. హలో హలో బ్రో, చెప్పండి బ్రో. బ్రో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎవరో మీరు చెప్తారా అక్కడ? యాక్చువల్లీ నా బాయ్ ఫ్రెండ్ పేరు రిషి. ఓకే. కానీ నాకు జెబెక్స్ అంటే ఇష్టం. మీరు ఎవరు అంటే మీరు నేను తెలుసు అని చెప్పి చెప్పినంట, మీరు ఎక్కడ ఉంటారు? నా పేరు మౌనిక. ఓకే. సో జెబెక్స్ కి కూడా నేను అంటే ఇష్టం, కానీ నా భయపడుతున్నారు. సో మీ పేరు చెప్పేసరికి ఇక్కడ వీళ్ళందరూ గుర్తుపట్టినారు మిమ్మల్ని. సో మీరే ఇప్పుడు కొంచెం హెల్ప్ చేయాలా మాకు. అంటే జెబెక్స్ ని కొడుతా అంటున్నారు వీళ్ళు, నేను జెబెక్స్. అర్థమైపోద్ది. హలో హలో హలో. అయితే జెబెక్స్ ని మా బ్రదర్ వాళ్ళు కొడతా అని అంటున్నారు బ్రో. అదే ఏం చేయాలో అర్థం కాక నీకు కాల్ చేయమన్నాను. నీ పేరు చెప్తే వీళ్ళు గుర్తుపట్టినారు, అరే అవునా అని అన్నారు. నేను జెబెక్స్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అయితే నువ్వే మా ఇద్దరు పెళ్లి చేయాలా? నేనా? హలో జెబ్. చెప్పి హలో సీరియస్ హలో హలో. ఏంది? ఏం లేదు బాయ్, ఇంటర్వ్యూలు ఉన్నా. సో ఇంటర్వ్యూ లైవ్ లో ప్రాంక్ కాల్ చేపించారు నీకు. సారీ బాయ్, నీకు లైవ్ లో ఇప్పుడు నువ్వు థియేటర్ పోయిన స్టోరీయా? యాంకర్ స్క్రిప్ట్ వేసింది. ఇప్పటిదాకా ఏమంటారు, చెయ్యేస్తే దెంగేయాలి లోపల ఉన్న దయ్యం అంటారు వీళ్ళు. అయితే దశగ్రీవకి ఫోన్ చేసి ప్రాంక్ కాల్ చేయాలా అనేసి ఇస్తే అట్లా చేసిన. అయితే బ్రో నువ్వే పెళ్లి చేయాలా?
పెళ్ళి నా భరత్ గిరాత్ ఇంకేమన్నా భరాత్ వద్దు కానీ పెళ్లి ఫస్ట్ నైట్ రేపు ముహూర్తం. పంతులు ఉన్నాడు, పంతులతో పెట్టిస్తా అయితే. అంటే రేపు మంచి రోజు అంట, రేపటికి లాస్ట్ డేట్ అంట మంచి రోజు. రేపు నైట్ మంచి రోజులు ఇంకా ముంగర ఉన్నాయి. రేపు నైట్ 12 తర్వాత ఫస్ట్ నైట్ కూడా 12 కి బిఫోర్ అయిపోవాలంట. అన్ని మీరు ఎక్కున్నప్పుడు మరి నాకెందుకు పెళ్లి చేసేది కాలి, పెళ్లి చేస్తే మిగతా అన్ని మేము చేసుకుంటాం. మిగతా అన్నిటికీ మేము ఇద్దరమే ఉంటే చాలు. సరే 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 సారీ బ్రో. ఏ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. అరే తెలిసిన తర్వాత కూడా నువ్వు కావాలని కామెడీ కామెడీ కాదు, ఆయనకి ఇట్లా పట్టుకుంటున్నాడు, ఆయన ఇట్లా పట్టుకుంటున్నాడు ఫస్ట్ మంచి కంటెంట్ వచ్చింది కానీ అంటే అది నాకు తెలియదు. ఏం సంబంధం లేదు. జెబెక్స్ కి నేను అంత ఇష్టం, నాకు జెబెక్స్ అంత ఇష్టం. రైట్ చూసేవాళ్ళు మేము ఇంకా ఏం అర్థం కావట్లేదు. మాకు తెలియదు బ్రో మీకు ఇష్టం అని. సారీ. కాదు, లైట్గా నాకు చెమటలు పడుతున్నాయండి. ఓకే, మరి ఇప్పుడు ఇంత స్టోరీ జరిగింది కాబట్టి మీకు ఏమన్నా లైఫ్ అంటే లవ్ స్టోరీ, లైఫ్ స్టోరీ అన్నమ్మా? లవ్ స్టోరీ అంటే ఉండే కదా లైఫ్ స్టోరీయా అంటే పూర్తిగా ఉండిపోయి ఒకరు ఉంటారు కదా లైఫ్లో. అట్లా ఎవరు లేరు బ్రో మనకి. మీరుండరా వాళ్ళు ఉండరా? ఏమన్నా అంటే ప్రపోజల్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు, కానీ నేను ఉన్నా అని యాక్సెప్ట్ చేయడు. ఈ టార్చర్ కట్టుకోలేకపోతాను నేను. ప్రతిసారి ఏమేంటి ఏంట్రా బాబు ఎన్నడు తుత్తు అంటుంది. అంటే నా కంట్రోల్ ఉంటాడు. ఓకే రైట్. తర్వాత మీరు పర్సనల్ చూసుకోండి, ఇంటర్వ్యూలో వద్దు. ఓకేనా? అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువ వస్తుంటారు, ఇన్స్టాలో అమ్మాయిలు మెసేజ్ చేస్తుంటారు కదా. సో బెస్ట్ ప్రపోజల్ ఏంటి ఇన్స్టాగ్రామ్లో? అంటే ఈయనది పాస్వర్డ్ నా దగ్గర ఉంటది, ఎవరు ప్రపోజ్ చేసినా వాళ్ళకి రిప్లై నేనే ఇస్తా. చెప్పేదా ఇంకా చెప్పేదా ప్రతిసారి దీని ఏంటి ఏంట్రా చెప్పండి. అదే నార్మల్ అంటే ఉంటది కదా. జనరల్ గా చెప్పాలంటే ఆయన అమ్మాయిలకు రిప్లై నేను చూసుకుంటా. అమ్మాయిలు ఎవరన్నా ఆయనకు మెసేజ్ చేస్తే నేనే ఇన్వాల్వ్ అవుతా. ఆయన నాకు కాల్ చేసి ప్లీజ్ ఆయన మాట్లాడి చెప్పు బ్రో. తొక్కేస్తున్నా బ్రో. చూసినావా? నార్మల్ మెసేజ్ చేస్తుంటారు, లైక్ ఫస్ట్ మరీ డైరెక్ట్ ఐ లవ్ యూ అదే అని ఎవరు అన్నారు కాబట్టి పెడతారు కొంతమంది అమ్మాయిలు ఇట్లా ఇట్లా పెడతారా అన్నాను నిన్ను. అట్లా కెమిస్ట్రీ మధ్యలో మాట్లాడి అట్లా మాట్లాడతారు కొంచెం హాయ్ బాయ్. చేస్తావా చాటింగ్? అట్ట అయితే చేస్తారంట చూసుకోండి మరి. అంటే హలో హాయ్ బాయ్ అంటాడు అంతే, మిగతా ఏమున్నా నేనే. చాటింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా హాయ్ అంటారు, హాయ్ అంటాము, ప్రొఫైల్ చూస్తాము, లైక్ వెరిఫైడ్, లైక్ అఫీషియల్ అంటే అట్లనే అనుకో. అట్లా ఇంట్రెస్ట్ అనిపిస్తే చేస్తాం కదా. బెస్ట్ ప్రపోజల్ చెప్పాలి ఇంత పాటికి. బెస్ట్ ప్రపోజల్ అంటే ఒకటి కామెడీగా, ఒకటి బెస్ట్, రెండు ఉంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అంతా నిబ్బాగా ఉంటారు కదా. కామెడీ ప్రపోజల్ అంటే ఒక పిల్ల డైరెక్ట్ కలిసింది, ఐ మీన్ ఒక షోలో చూసి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేసి తర్వాత నంబర్ ఎక్స్చేంజ్ అయిపోయింది. కాల్ మాట్లాడి చూస్తే చిన్న పిల్ల, అది లైక్ 20 years పిల్ల, కాలేజ్. ఇక నాకు సెట్ కాదు అట్లా చిన్నపిల్లలు ఫోక్సో ఎందుకు. ఎగ్జాక్ట్లీ. సో మనకి చాలా తెలిసి పోక్సో స్టోరీలు ఎందుకు అంటే అట్లా అని కాదు, ఇక చిన్నపిల్లలు చదువుకోవాలి కదా. సో వాళ్ళు ఇంకా ఎదగాల, వాళ్ళ మెచ్యూరిటీ అంత ఉండదు, ఇప్పుడే రెక్కలు వచ్చినట్టు ఎగురుతుంటారు, క్లారిటీ ఉండదు అని ఏదో ఐ లవ్ యూ అవి అంటుంటారు, మనం పెళ్లి చేసుకుందాం అదే అంటారు తెలిసి తెలియకుండా. సో దీని మీద ఒక ర్యాప్ ఏమన్నా చేయగలుగుతారు? దేని మీద? చిన్న పిల్లగాలు ఫోక్స్ దాని మీద వద్దులేవు అంటే నిబ్బాగాల మీద ఏమన్నా ట్రై చేయండి, జస్ట్ 1 lineలో. నాట్ షూర్ అంత మంచిగా వస్తుందని, చూద్దాం. వెళ్ళిపోతుంది కానీ పాపం. ఐ మీన్ సరే పాజిటివ్ అయ్యేద్దాం. పాజిటివ్ ఏం పేరు అది? చిట్టి పికిల్స్ బాగుంటది. ఐ మీన్ పికిల్ అదే చేసే అమ్మాయి కూడా బాగానే ఉంటుంది కదా. Yeah, check this out.
మొన్న నేను ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రోల్ చేస్తుండగా ఒక కామెంట్ సెక్షన్ లో చూశాను, అలక్యా చిట్టి పిక్కలు అంటున్నాడు, పిక్కలు ఇక్కడ ఎందుకు వచ్చింది అని వెతికాను, చూశాను యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేశాను, వాట్ ఇస్ దిస్ అలక్యా చిట్టి పిక్కలు అనే గోల్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో నా హీరో ఏంటి అని చూడగానే ఒక ఆడియో కాల్ కాదు అది వీడియో కాల్ అనుకున్న, కానీ అది ఒక ఆడియో క్లిప్ వాయిస్ నోట్ వాట్సాప్ లో పంపారు, ఒక కస్టమర్ తోని మిస్బిహేవ్ తోని మాట్లాడారు. అవునది తప్పే బ్రో, కానీ అమ్మాయిలను టార్గెట్ చేయకండి చాలు, ఇంకా ట్రోల్ చేసినాము, మనకి చాలా పనులు ఉన్నాయి లైఫ్ లో, ఫోకస్ చేసుకుందాం ఎంతసేపు వాళ్ళ వెనక పడి కాంటెంట్ నువ్వు క్రియేట్ చేసుకొని వ్యూస్ కోసం నువ్వు లైక్స్ కోసం వాళ్ళని వాడకు బ్రో. హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ అయ్యి రేపు సూసైడ్ చేసుకుంటే నువ్వు బాధ్యత అవుతావా చెప్పు, నిన్ను రోడ్డు మీదకి లాగి ఎవడన్న దంచి కొట్టేస్తే నువ్వు దాన్ని తీసుకోలేవుగా, నీ చెల్లె అనుకో దాన్ని లొల్లి వదులుకోయే. ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు, చాలా మంది దాని మీద ట్రోల్స్ చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా చేశారా మరి? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వచ్చింది నాకు ఒక 2 years కింద. సో చేసిన 1 year ఇక పైసలు ఇచ్చారు బాగానే, అంటే అర్థం కాలే అంత పైసలు ఎందుకు. ఎంత సంపాదించారు ఒక బెట్టింగ్ ప్రమోషన్ మీదనా? నాకు ఒక 90 to 1 lakh వరకు. ఓకే. తర్వాత అప్పటికి ఇంత కాంప్లికేటెడ్ సీన్ కాదు, అందరు చేస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సినీ స్టార్స్ అందరు చేస్తున్నారు. నోట్ దిస్ పాయింట్, ఈయన జైలుకి రైట్. అదే ఏంది కాదు 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 జైలుకి బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళు అందరు ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతారు కదా. చదా చెప్పండి, మనం చేసి డిలీట్ కూడా చేసినాం, అది ప్రూఫ్ లేదు. సో అయితే రికార్డ్ అయింది, చేసి డిలీట్ చేసినాం, అది కూడా రికార్డ్ ఉన్నదే కదా, డిలీట్ ఉన్నదే చెప్తాము, ఒప్పుకుంటా. అయితే చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 year ప్రొఫైల్లో టాప్లో పిన్ చేసి ఉండే, వాళ్ళు మనీ ఇస్తుండే నాకు అర్థం కాకపోతుండే వీడు ఎందుకు నాకు, ఎందుకంటే మనకి బెట్టింగ్ యాప్ గురించి తెలియదు ఫస్ట్, అది ఎట్లా ఆడతారు ఏంది తెలియదు, వాళ్ళు ఏదో ప్రోమో కోడ్ అది ఇది ఇది స్కాన్ కోడ్ ఏదేదో అన్నారు, సర్లే పైసలు ఇస్తారు కదా, పైసలు ఇస్తారు అంటే ఇక చేసిస్తాం కదా, చలో టీకే. అప్పుడే స్టార్టింగ్ ప్రమోషన్లో రావడము, అప్పుడే 10,000 ఫాలోవర్సే ఉన్నారు, మెల్లమెల్లగా చిన్న గ్రోతే ఉంది, అంత పెద్ద లేదు. 6,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు కూడా ప్రమోషన్ చేసినాం కాబట్టి చలో పైసలు వస్తున్నాయని తీసుకొని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చెప్పినారు, ఇది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇది కరెక్ట్ కాదు అని. మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు ఏంటంటే జర పొలిటికల్గా కూడా తెలిసిన అన్న వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, ఈ అన్న వాళ్ళు చెప్పారు, అరే బెట్టింగ్ యాప్లు ఎందుకు ప్రమోట్ చేస్తున్నావురా, అది తప్పు, అది ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ అదంతా అనేసి అన్నారు. అంటే పైసలు ఇస్తురా అన్న అనేసి అన్న. తర్వాత ఏమైంది మెల్లగా వాళ్ళు చెప్పినందుకు డిలీట్ చేయలే నేను, ఇక వాళ్ళతో నాకు క్లాష్ అయిపోయింది. ఓకే. వాళ్ళు ఒక సాంగ్ కూడా రాపించుకున్నారు నాతోని, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసుకుంటే ఒక సాంగ్ వాడినా నేను ఆల్రెడీ. తర్వాత అది డిలీట్ చేసేసారు, ఆ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో అది పుష్పటక అయిపోయింది అనమాట. ఓకే. ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది కదా దాని మీద ఒక యాప్ అందిస్తారు బెట్టింగ్ యాప్ మీద. యాక్చువల్గా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఈజ్ లైక్ వెరీ డేంజరస్, ఎందుకంటే అది ఒక టాక్సిక్ థింగ్, అది ఏంటంటే మనిషిని గుంజేస్తుంది. ఇప్పుడు సిచ్యువేషన్, ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకో, అందులో నేను 50 రూపాయలు 100 రూపాయలు నేను సంపాదించుకున్న పైసా 100 రూపాయలు కష్టపడి చెమటతో కష్టపడ్డ 100 రూపాయలల్లా 50 రూపాయలు నేను బెట్టింగ్ లో పెట్టి అది వచ్చినా రాకపోయినా నాకు ఫరక్ పడదు అన్నంతసేపు బాగానే ఉంటుంది. తర్వాత ఆ 50 పోయిందని ఇంకొక 50 పెట్టి ఈ 50 2 100 పోయిందని మళ్ళీ 200 బయటికి అప్పు తీసుకొచ్చి మళ్ళీ అవి 200 వేయడము, అలా చేస్తే తప్పు. చాలా మంది అప్పు చేసి బెట్టింగ్ ఆడొద్దు, అంతే. అప్పు చేసి బెట్టింగ్ ఆడు, దమ్ము ఉంటే టైం పాస్ కాడు. ఈ పైసలు పోతున్నాయి, పోయినా నాకు ఫరక్ పడదు, పోనీకనే ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుతున్నాను. వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇస్తారు. ఇప్పుడు చాలా ఉన్నాయి అట్లా చూసుకుంటే తప్పులు, కానీ ఇక అన్నిటి గురించి మాట్లాడితే ఇక మనల్ని నా మీద మాట్లాడతారు. సో అందుకే సో ఇప్పుడు నాన్ వెజ్ అన్నా కూడా రియాక్ట్ అవుతుండే దాని గురించి. ఇట్స్ గుడ్, కాకపోతే నీకు కొంచెం బాధాకరం అవుతుంది, మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు బాధపడుతారు కాబట్టి. కానీ దాన్ని జల్దీ క్లోజ్ చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇక ఎవరైనా కూడా మెంటల్ ప్రెషర్, ఫ్యామిలీలో ఇదైపోతుంది కదా, మెంటల్ ప్రెషర్ ఎవరికైనా ఎక్కువ అయిపోతే డిప్రెస్ అయిపోతారు. సో దానికోసం కొంచెం ఆలోచించి మరీ ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసి ఆపేస్తే అప్పుడు చేయరు కదా ఇంకోటి. ఫస్ట్ వార్నింగ్ ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా, అంతే. లెట్స్ గో.
బెట్టింగ్ యాప్ ఆపేసై సోదర నువ్వు ప్రతి ఒక్క రోజు నువ్వు టెన్షన్ అస్సలు తీసుకోకు. నువ్వు 5 రూపాయలు అప్పు చేసి దాంట్లో వేసి నువ్వు పైసలతోని సంపాదించి బయట ఈజీ మనీ కోసం ఎప్పుడైతే నీ ఆలోచిస్తుంటే నువ్వు పోతావు పైకి. నువ్వు తెలియకుండానే ఆ లీలలోకి దుంకి ఆ సముద్రంలో ఈత కొట్టలేకపోతావు. ఎంత లోతుకెళ్తే అంత లోతుకెళ్ళి చచ్చిపోతావు. దిమాక్లోన నువ్వు పెట్టుకో. దాని తర్వాత ఎవరిని బ్లేమ్ చేయకు. ఇంట్లో వాళ్ళని నువ్వు అసలు బాధ పెట్టకు. నా అన్వేషణ అన్న చెప్పుతున్నాడు నువ్వేంట్రా బెట్టింగ్ చేస్తున్నావు అంటుండు. ఏయ్ ప్రతిరోజు ఏదో ఒక్క వీడియో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరు టార్గెట్ అని ఎంత క్యూరియాసిటీ పెడుతున్నాడు. ఆయన కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎంతమంది లోపలున్న బయటికి వచ్చి చెప్పుకొని వాళ్ళు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. బట్ ఏదైనా చెప్తున్నాడో ఎంత బాట్ గన్లనంద తీసి పక్కన నెడుతున్నాడు కానీ కొంచెమైనా ఆలోచించాడా. ఆయన కూడా ఏదో ఒక నెగిటివిటీని ప్రమోట్ చేస్తున్నాడు కానీ ఎవరికి అర్థం అవ్వట్లేదు. అందరినీ వాడుకొని ఆయన కొంచెమే ఫేమ్ కోసం నేమున్న వాళ్ళని అందరిని పిక్ చేస్తావు కానీ పెద్ద సెలబ్రిటీస్ కూడా చేశాడు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరేంటి? థ్యాంక్ యూ అన్న. హెల్త్ బాగాలేకపోయినా మా కోసం వచ్చి ఈ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. మీన్స్ అ లాట్. ఇట్ వాస్ గుడ్.